తన కుమారుల మరణాన్ని శ్రీకృష్ణుడు ఆపలేదన్న బాధతో గాంధారి 36 ఏళ్లలో యాదవులంతా నాశనమవుతారని శ్రీకృష్ణుణ్ణి శపించింది. అలా యుద్ధం తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం వరకు శ్రీకృష్ణుడు హస్తినకు వచ్చాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఏమయ్యాడో పాండవులకు తెలియలేదు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కలియుగ వికృత స్వరూపం ద్వారకలో మొదలైంది. యదువంశీకులు ద్వారక ప్రజలు వ్యసనాల్లో మునిగారు. పండితులను అవమానించటం, వారిని హేళన చేయడం రోజూ జరిగేవి. త్రాగుడు, జూదానికి ద్వారక ప్రజలు బానిసలయ్యారు. అప్పటికి గాంధారి శాపం ఇచ్చి 35 ఏళ్లు ముగిశాయి. ఇక 36వ సంవత్సరం మొదలైంది. ద్వారక అప్పటికి దారుణమైన పరిస్థితుల్లో ఉంది. అక్కడి ప్రజలు బలరామకృష్ణుల మాటలు కూడా లెక్క చేయడం లేదు. యదువంశ నాశనానికి సమయం దగ్గర పడిందని కృష్ణుడికి అర్థమైంది. యదు ప్రముఖులతో ఒక సభను కృష్ణుడు నిర్వహించాడు. సముద్రుడికి మనం జాతర చేయాలని, అందుకు ఊరంతా చాటింపు వేయించాలని కృష్ణుడు ఆజ్ఞాపించాడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.